హాయ్ అండి, వెల్కమ్ టు బాదం రెసిపీస్. ఇవాళ రెసిపీ బాదం హల్వా అండి. దానికోసం ఒక కప్పు బాదం తీసుకుని వేడి నీటిలో నానబెట్టుకోవాలండి. ఒక అరగంట పాటు బాదం నానిపోయిందండి. పైన తొక్క తీసుకుని తొక్క తీసిన బాదంని మిక్సీ జార్లో వేసుకుని ఒక గ్లాస్ పాలు వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇలా వస్తే సరిపోద్దండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. జీడిపప్పులు కూడా వేసుకోండి. జీడిపప్పులు వేగిపోయినాయండి. తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నేతిలో 2 స్పూన్స్ కరాచీ రవ్వ వేసుకుని వేయించుకోండి. రవ్వ ఫ్రై అయిందండి. ఇప్పుడు బాదం పేస్ట్ వేసుకోండి. గ్లాస్ పాలు యాడ్ చేసుకోండి. పాల్లో వేసుకున్న బాదం పేస్ట్ని దగ్గరుండి కలుపుకోవాలండి, లేదంటే అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా దగ్గరగా అయింది కదండి. ఇప్పుడు ఒక కప్పు పంచదార యాడ్ చేసుకుందాం. ఇలా దగ్గర పడుతున్నప్పుడే కొంచెం యాలకులు కూడా యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఈ క్వాంటిటీకి 1/2 కప్పు నెయ్యి వరకు పడుతుంది. ఇప్పుడు జీడిపప్పుని యాడ్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి బాదం హల్వా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.